ఆకాశవాణి ప్రేరణ ఈనాటి కార్యక్రమంలో విజువల్ ఆర్ట్స్ మెంటర్, ఫిల్మ్ డైరెక్టర్, ఆర్టిస్ట్ దాస్యం గీతా భాస్కర్ గారితో పరిచయం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకి ప్రేరణ కార్యక్రమానికి స్వాగతం. మీకందరికీ తెలుసు, ఆకాశవాణి హైదరాబాద్ ప్రజా ప్రసార మాధ్యమంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విమెన్ అచీవర్స్ని మనం ప్రేరణ కార్యక్రమంలో పరిచయం చేసుకుంటున్నాము. ఈరోజు నాతో ఉన్న అతిథి చాలా స్పెషల్. చాలా ఏరియాస్లో ఆవిడ ఉన్నారు అండ్ షీఈ్ ఆర్ట్ మెంటార్. సింపుల్గా ఆర్ట్ మెంటార్ అని చెప్పడానికి లేదు. చాలా ఆర్ట్స్ మన లైఫ్ని ఎలా చేంజ్ చేస్తాయి, అసలు మనకి అంటే హ్యూమన్ బీయింగ్స్కి ఆర్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఆర్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సరే, ఈ కోర్స్ ఆఫ్ ఇంటర్వ్యూలో మీకు తెలుస్తుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అని అంటే, ఒక ఆథర్, ఫిల్మ్ ఆర్టిస్ట్, విజువల్ ఆర్ట్స్ మెంటార్ అండ్ మదర్ ఆఫ్ ఎ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ డైరెక్టర్, నన్ అదర్ దాన్ దాస్యం గీతా భాస్కర్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ ప్రోగ్రామ్కి అలాగే మా స్టూడియోస్కి కూడా మీకు స్వాగతం. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే. లిసనర్స్ అందరికీ నమస్తే. స్టూడియో స్టాఫ్ అందరికీ నమస్తే అండి. మేడం, మరి మీ నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది. సో నేను ఈ తక్కువ టైంలో ఎంత ఇవ్వగలుగుతానో నా లిసనర్స్కి ఈరోజు నాకు ఒక ఛాలెంజే. ఎందుకంటే ఫిల్మ్ జర్నీ గురించి చెప్పాలా, ఆథర్గా మీ జర్నీ గురించి చెప్పాలా. సో ఇవి రెండు యాదృచ్ఛికంగా జరిగినవి, బట్ మనసులోంచి మీరు చేసేది వర్క్ అంతా ఆర్ట్స్ మీద, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవును. సో ఈ విజువల్ ఆర్ట్స్లో మీరు కొత్తగా ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ఇన్ఫేమ్ అని. సో ఇన్ఫేమ్ గురించి ముందుగా శ్రోతలకి పరిచయం చేద్దాం మేడం, దాని గురించి ఫర్దర్గా మాట్లాడుకునే ముందు. ఇన్ఫేమ్ అన్నది ఎట్లా స్టార్ట్ చేసిన అంటే, లాస్ట్ ఇయర్ నేను పోయిన సంవత్సరమే స్టార్ట్ చేసినాం మేము. యాజ్ అన్ ఆర్ట్ టీచర్, నేను ఆర్ట్ టీచర్గా పనిచేసినాను చాలా ఇన్స్టిట్యూషన్స్లో అండ్ అన్ని కరికులమ్స్లో నేను ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ నాకు స్కూల్లో ఆర్ట్ పీరియడ్, ఆ 40 minutes ఆర్ట్ పీరియడ్ వన్స్ ఇన్ అ వీక్ ఇస్తారు. ఆ టైంని మనం కొంచెం పిల్లలకు అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ నేర్పాలి, వాళ్ళకి థింకింగ్ లెవెల్స్ని మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళని వచ్చి మ్యాథ్స్, సైన్స్లో వచ్చి మనకు యాక్చువల్స్ ఉంటాయి, అట్లా బట్టి కొట్టి చదివేటట్టు కొన్ని తప్పదనమాట, చదవాల్సిందే. బట్ ఆర్ట్లో ఎట్లా అంటే, ఆర్ట్లో కూడా ఏదో డ్రాయింగ్ చూసి డ్రా చేయమని చెప్పేసి, లేకపోతే ఒక టెంప్లెట్ బుక్ ఇచ్చేసి దాని లోపలనే కలరింగ్ వేయమని చెప్పి, దాన్ని చూసి చేయమని చెప్పి, అంటే వాళ్ళ థింకింగ్ లెవెల్ని మనం ఎక్కడ పెంచుతూనే లేము. మనం ఇప్పుడు రెస్ట్రిక్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు మ్యూజిక్, డాన్స్లో కూడా టీచర్ చెప్పినట్టే వినాలి, ఇష్టం వచ్చినట్టు చేయలేము. బయట పోయినాక చేసుకోవచ్చు, కానీ ఆ క్లాస్లో నేను అనేది ఏంటంటే, ఆ క్లాస్లో మనకు ఆ 30 minutesని అక్కడ కూడా మనం చెప్పినట్టే వాళ్ళు చేయాలని అంటే, ఐ ఫీల్ ఇట్ ఇస్ రూడ్. ఎందుకంటే అక్కడ ఒక ఆప్షన్ ఉంది, మనకు ఆర్ట్లో ఒక ఆప్షన్ ఉంది, వేర్ యు క్యాన్ మేక్ దెమ్ డూ డిఫరెంట్లీ, థింక్ డిఫరెంట్లీ. మళ్ళీ ఈచ్ వన్ విల్ బీ గివింగ్ డిఫరెంట్ ఆన్సర్స్. సేమ్ ఆన్సర్ రాదు. నేను ఒక చెట్టుని వచ్చి నేను ఆరెంజ్గా చేస్తాను, లీవ్సే లేకుండా వేస్తాను, లీవ్స్ వచ్చి మొత్తం నాకు ఎల్లో లీవ్స్ కావాలి, గ్రీన్ లీవ్స్ కావాలి, రెయిన్బో లీవ్స్ కావాలి. అట్లా అంటే పిల్లలు రకరకాలు, ఇంకా వాళ్ళు ఇంకా విపరీతంగా ఆలోచించి వేస్తారనమాట. అంటే థింకింగ్ లెవెల్స్ని మనం ఇన్స్టిగేట్ చేస్తున్నాం. ఎందుకంటే 10 years వాళ్ళు స్కూల్లో ఉండి బయటకు పోయినాక వాళ్ళకి ఓన్ థింకింగ్ అన్నది ఉండాలి. అది ఒక్క ఆర్ట్ క్లాస్ చేయగలుగుతాం అన్నప్పుడు 30 minutesని మనం మంచిగా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి చేయాలా అనేసి నేను ఎప్పటి నుంచో నేను అనుకునేది. కానీ నాకు ఎక్కువ దాని గురించి మాట్లాడడానికి కానీ, లేకపోతే కొన్ని చేంజెస్ చేయడానికి కానీ ఎవరు ముందుకు రాలేదన్నమాట. ఫార్చునేట్లీ నాకు సినిమాది ఛాన్స్ వచ్చి, కొంచెం నా కొడుకు కూడా డైరెక్షన్లో వాడు కొంచెం నోటెడ్ అయిపోయినాక పీపుల్ నన్ను చూడగానే ఇంకా ఏదో ఉంది, ఈమె చేస్తుంది అనేసి ఒక నమ్మకంతో నన్ను నా మాట, నా ఆర్ట్ మీద నేను చెప్పే వివరాలన్నీ వాళ్ళు తీసుకొని దే స్టార్టెడ్ టేకింగ్ మై కోర్స్. మీరు అన్నారు కదా మేడం, ఇలాగే చేయాలి అని చెప్పి దాన్ని రెస్ట్రిక్ట్ చేయకూడదు అనేసి. సో ఆర్ట్ మీద అభిరుచి ఉంటే అది ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది వాళ్ళని అనిపిస్తుంది. ఆర్ట్ అన్నది ఏందనంటే, ఇప్పుడు మనము ఇండియన్ ఆర్ట్ ఫామ్స్, లేకపోతే స్కల్ప్చరు, లేకపోతే స్టిల్ లైఫ్, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయన్నమాట.
అది వాళ్ళు నేర్చుకోవాలంటే తర్వాత వాళ్ళు నేర్చుకోవచ్చు. కాకపోతే చిన్న పిల్లలకు మనకు ఆర్ట్‌లో నాకు డ్రాయింగే రాదు అన్న పిల్లలకు మనం ఏదో ఒక ఇంట్రెస్ట్ కలిగియాలి దాన్ని. అంటే ఇప్పుడు నాకు నర్సరీలో ఏందనంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ టామ్ అండ్ జెర్రీ, ఎల్లీ బిల్లీ అన్న స్టోరీ తోటి. ఓకే. అక్కడ వాళ్ళకి సిలబస్‌లో వచ్చి ఏబీసీడీ వవెల్స్ ఉంది. సో బిల్లీ వచ్చి ఒక ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ని తీసుకొని వచ్చి అరేంజ్ చేస్తుంది. అంటే బిల్లీ తీసుకొని వస్తుంది. ఎల్లి ఏం చేస్తుంది, మెల్లగా పోయి 5 లెటర్స్ని తీసేస్తుంది. ఆ 5 ఏంది, AEIOU వవెల్స్. అట్లా స్టోరీ లాగా చెప్పుకుంటూ వాళ్ళని ఊరికే ఇప్పుడు ఎల్లి బిల్లి అంటే ఒక ఎలుకని ఒక పిల్లిని వాళ్ళు వేయగలుగుతారు కదా. సో అది వాళ్ళు చేసుకుంటూ వస్తే వాళ్ళు లైఫ్లో మర్చిపోరు కదా. ఆర్టికల్స్ ఎట్లా యూజ్ చేయాలి, యాన్ ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ కూడా. సో అది అని కాక టైం అంటే ఏంది నీకు, అంటే మరీ నువ్వు టైం సేవ్ చేయాలి, వాటర్ సేవ్ చేయాలని. టైం అంటే నీకేంది, నీకు వాటర్ అంటే ఇష్టమా, వాటర్ దేనికి పనికొస్తుంది నీకు అన్నప్పుడు అట్లా కొంచెం డిఫరెంట్గా అడిగితే వాళ్ళు కూడా డిఫరెంట్గా ఆలోచన చేసి డిఫరెంట్ వస్తుంది అన్నమాట. అండ్ ఆర్ట్లో కూడా మేడం ఏ ఆర్ట్ తీసుకున్నా కానీ చిన్నపిల్లలు ముఖ్యంగా వాళ్ళంతట వాళ్ళు ఏదో చేసినప్పుడు, ఒక కూని రాగం తీసినప్పుడు, ఒక ఆర్ట్ వేసినప్పుడు, గీతలు గీసినప్పుడు దాన్ని చూసి ఎంత ఎంత రివార్డింగ్ ఉంటుందంటే అసలు చాలా రివార్డింగ్ ఉంటుంది. అది వాట్ సెన్స్ ఇట్ మేక్స్ అన్నది పక్కన పెడితే చిన్నపిల్లలే కదా పెద్దవాళ్ళు కూడా ఇది ఎట్లనో కనిపిస్తుంది కదా, ఇది హనుమంతుడు పర్వతాన్ని పట్టుకున్నట్టు అనిపిస్తుంది, ఇది ఒక పీకాక్ లాగా అనిపిస్తుంది, చాలా రివార్డింగ్గా. ఎందుకు ఆ సెన్స్ ఆఫ్ రివార్డ్ ఎందుకు అనిపిస్తుంది అంటారు? అసలు మీరు ఇప్పుడు చెప్పినప్పుడు నాకు మళ్ళా తరుణ్ గురించి గుర్తు వస్తుంది. నాకు తరుణ్ చిన్నప్పుడు 2.5 years అనమాట. వాడు పెన్సిల్ పెట్టుకునేదే డిఫరెంట్గా పెట్టుకుంటున్నాడు అనేసి ఒక రిలేటివ్ చెప్పినారు, ఆపకండి వాడిని అని. ఆ పెన్సిల్ తోటి వాడు గోడ మీద గీకుతుంటే మా సిస్టర్ అనింది, అరే వాడు గీకని, వాడు చూడు గీకిన దాంట్లో కూడా ఏదో రూపం ఉంది చూడు, కొంగలాగా ఉంది అనేసి. అట్లనే వాడిని మేము ఒక కాంపిటీషన్కు మాకు తెలిసిన అతను వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఆ కాంపిటీషన్లో వాడు గొడవ చేస్తున్నాడు అనేసి ఒక పేపర్ పెన్సిల్ ఇచ్చినప్పుడు వాడు గీసిన గీతలు ఎట్లా ఉండే అంటే వినాయకుడు కనపడింది. సో అప్పుడు మాకు అనిపించింది ఇవన్నీ మాకు వాడికి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేసి వాడిని ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చినాం. ఎంకరేజ్మెంట్ అంటే మా ఆయన అనేది నువ్వు నేర్పు నేను నేర్పనన్నా, నేను నేర్పుతా నా స్టైలే వస్తుంది. నేను అదే అంటున్నా, ఆర్ట్ టీచర్సు ఆర్ట్ క్లాస్లో మనం నేర్పితే లేకపోతే ఒకటి చూసి చేయమంటే అదే వస్తుంది, అదే స్టైల్ వస్తుంది, వాళ్ళ ఓన్ స్టైల్ రాదు. అయితే వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి పేపర్లు పెన్సిళ్ళు ఇచ్చేసి మనం కొన్ని కథలో లేకపోతే ఇన్సిడెంట్సో కొన్ని టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుడో వాళ్ళకి చెప్పాలి. ఇంకా నువ్వు ఎట్లా అనుకుంటున్నావో నువ్వు చెయ్యి అన్నట్టు వాళ్ళకి చెప్తే ఇంకా దే విల్ సింప్లీ కమ్ అప్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇట్లాంటి ఒక అసైన్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఆర్ట్ వర్క్స్ చూసారా మేడం? చాలా. ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు వర్క్షాప్స్ చేస్తాం. అంటే 8th, 9th, 10th ఇప్పుడు మేము నర్సరీ నుంచి 7th వరకు కోర్స్ అనమాట. అంటే వాళ్ళ మ్యాథ్స్, సైన్సో లేకపోతే సోషల్ స్టడీసో లేకపోతే జాగ్రఫీ కానీ లేకపోతే వాళ్ళకి దాన్ని ఇన్కాపరేట్ చేసి లైఫ్ స్కిల్స్తో కల్మినేట్ చేసి కోర్సు తయారైంది అనమాట. అట్లా అయితే 8th, 9th, 10th చాలా స్కూల్స్లో ఆర్టే లేదు. ఉన్నా కానీ వేరే సబ్జెక్ట్ టీచర్స్ ఏమో వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలని తీసుకుంటారు ఆర్ట్ క్లాసెస్ని. అదే చెప్తున్నాను, స్కూల్లో చాలామంది ఆర్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తలేరు ఆర్ట్ క్లాస్కు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నర్వ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. అది ఇట్ విల్ సర్వ్ సో మచ్ టు డెవలప్ ద చైల్డ్స్ అదర్వైజ్ థింకింగ్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ థింకింగ్ ఆపేసి ఏఐని అడుగుతున్నాం, దీన్ని ఎన్ని రకాలుగా ఇంటర్ప్రెట్ చేయొచ్చు, ఇది ఏ రకాలుగా చూపించవచ్చు అని. కానీ మనం చేయాల్సింది అదే. ఇప్పుడు 8th, 9th, 10th నేను చెప్పినాను కదా, వర్క్షాప్స్ లాగా తీసుకెళ్తాం. వర్క్షాప్స్ లాగా వాళ్ళకి ఒక 5 టాపిక్స్ మీద, ఆ టాపిక్స్ ఏంటంటే టోటలీ లైఫ్ స్కిల్స్ది. అంటే జస్ట్ కమ్ ఆన్ ఇలస్ట్రేట్ అబౌట్ యువర్ పియర్ గ్రూప్. నిన్న చూస్తుంటే ఒక అమ్మాయి ఇడ్లీ వేసింది, 3 ఇడ్లీలు వేసింది, వేసేసి చట్నీ సాంబార్ వేసేసి ఐఎమ్ ది ఇడ్లీ ఐ కెనాట్ డూ విదౌట్ చట్నీ అండ్ సాంబార్ అని ఫ్రెండ్స్ పేరు రాసింది అక్కడ. ఒక అబ్బాయి ఏమో బిల్డింగ్స్ వేసినాడు. బిల్డింగ్స్ వేసేసి ఇఫ్ వన్ గోస్ ది అదర్స్ విల్ ఆల్సో టాపుల్ డౌన్.
ఎంత డిఫరెంట్ ఐడియాస్ అని అంటే వాళ్ళది, అండ్ దే రైట్ అబౌట్ ఇట్ అనమాట. ఎక్కడెక్కడ మనం లైన్ని డ్రా చేయాలి ఇవన్నీ వాళ్ళకి అర్థం కావాలి అనమాట. ఎందుకంటే లైఫ్ ఇస్ వెరీ కాంపిటేటివ్, అండ్ అక్కడ ఏందనంటే ఎంత మనం మంచిగా ఉన్నా కానీ కొంచెం ఇంటాలరెన్సెస్ వస్తాయి. ఒకరిని చూసి ఒకరు చేసే పనులలో కానీ అందరికీ ఎవ్రీ టైం సపోర్ట్ దొరుకుతుంది అనేది అది ఇట్స్ నాట్ పాసిబుల్ ఆల్సో. సో నోబడీ కెన్ టేక్ అవే హ్యూమన్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఎట్ ఆల్. కరెక్ట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మేడం, మరి చిన్నపిల్లల్లో ఆర్ట్ని అంటే చిన్నప్పుడే డిఫరెంట్ టైప్స్లో ఇంటర్ప్రేట్ అవుతూ ఉంటుంది కదా వాళ్ళ క్రియేటివ్ సైడ్. సో మైల్ స్టోన్స్ లాగా ఇలాంటిది మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? వాళ్ళకి ఎటువైపు ఇంట్రెస్ట్ ఉందని కానీ, వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారని కానీ. కరెక్ట్. ఇప్పుడు ఆర్ట్లో వచ్చి ఫ్రీడమ్ ఇచ్చినాం అనుకోండి. ఇప్పుడు నా కోర్స్ అయితే టోటల్ ఫ్రీడమ్ అనమాట. ఆ థీమ్ ప్రకారం నీకు ఏం అనిపిస్తలేదు, ఐ మీన్ యూఆర్ నాట్ ఏబుల్ టు థింక్ ఆన్ ఇట్, నీకు ఆలోచన ఏం లేదని అంటే ఏది కావాలో నువ్వు చేయని అంటాం. అయితే దర్ ఆర్ చిల్డ్రన్, ఒక స్కూల్లో ఒక అబ్బాయి ఫస్ట్ క్లాస్ అనమాట, ప్రతి దాంట్లో ఒక ఆస్ట్రోనాట్ని డ్రా చేస్తాడు. వాడు అదే థీమ్లో ఒక ఆస్ట్రోనాట్ ఉంటాడు. అంటే దట్ చైల్డ్ వాంట్స్ టు బికమ్ సంథింగ్. యూ కెన్ ఐడెంటిఫై వాళ్ళ మైండ్ ఎట్లా ఆలోచన చేస్తున్నారు, వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అన్నది తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ పేరెంట్స్ టీచర్స్ అందరూ ఆర్ట్ అంటే ఏంది అనేది తెలియాలి వాళ్ళకి. ఆర్ట్ అంటే నువ్వు ఆర్టిస్ట్ అయిపోతావు అనేది కాదు. ఆర్ట్ అంటే యూ కెన్ అప్లై ఇట్ ఇన్ సో మెనీ వేస్. కరెక్ట్ కదా. ఒక టేబుల్ మీద ఇప్పుడు మీరు మైక్ సెట్ చేస్తున్నారు, దట్ ఈస్ ఆల్సో అన్ ఆర్ట్ అనమాట. ఎటు పడితే అట్లా సెట్ చేయరు కదా. టేబుల్ మీద ఒక బ్రేక్ఫాస్ట్ ఏదో సర్వ్ చేస్తున్నారు. సో మనం ఇంట్లో అయితే హడావుడిగా సర్వ్ చేస్తాం. ఎవరైనా వస్తున్నారంటే స్పెషల్గా సర్వ్ చేస్తాం కదా, ప్రెజెంటేషన్ ఉంది కదా, దట్ ఈస్ ఆర్ట్. అంటే నేను ఎట్లా చేస్తాను అన్నది ఇట్ ఈస్ మై క్రియేటివ్ థింకింగ్, మీరు ఎట్లా పెడతారన్నది మీ క్రియేటివ్ థింకింగ్ అనమాట కదా. అది ఆ డిఫరెన్సియేషన్ ఉండాలి. అందరు చేసినట్టే నేను కూడా చేయాలి అన్నది వేరే సబ్జెక్ట్స్లో చేస్తారు, బట్ నాట్ ఇన్ ఆర్ట్. ఆర్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ని కూడా వాళ్ళు డిఫరెంట్గా తీసుకెళ్తారనమాట. సో చిన్నపిల్లల్ని ఎలా ఇండల్జ్ చేయాలంటారు ఈ ప్రాసెస్లోకి? నేనైతే నా అనుభవం ప్రకారం ఇన్ని ఏళ్ళు నేను వేరే స్కూల్స్లో చేసి పిల్లల్ని చూసి నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ వాళ్ళకి మెటీరియల్ ఇచ్చేసేయాలి, వాళ్ళు ఏం చేస్తారో చెయ్యని. తర్వాత నెక్స్ట్ యాజ్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద క్లాసెస్ వాళ్ళకి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ సబ్జెక్ట్స్ని పెట్టుకొని ఆ రిలేటివిటీ ఉండాలి. అంటే అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇప్పుడు జామెట్రీ, సర్కిల్, షేప్స్, స్క్రిబ్లింగ్ అంటాం. స్క్రిబ్లింగ్ వచ్చి ఇట్లా చేస్తే కొంచెం యాజిటేటెడ్ మైండ్ లాగా ఉంటుంది. అదే సర్కిల్ ఇప్పుడు మనకు ఈ ఫిబొనాచి రూల్ ఉంది కదా, ఇట్లా ఎవ్రీథింగ్ గోస్ బై ఇట్ అనమాట. సో ఇట్లా రౌండ్గా చేస్తే కొంచెం ఆ థింకింగ్ బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టు అట్లా గైడ్ చేస్తాం. దాని తర్వాత వాళ్ళకి నోన్ షేప్స్ ఉన్నాయి, నోన్ లెటర్స్ ఉన్నాయి, దాంతోటే విల్ టెల్ దెమ్ టు క్రియేట్ సంథింగ్. మళ్ళీ బ్రింగ్ ఆల్ దోస్ షేప్స్ అండ్ మేక్ అ డిజైన్ అని అంటాం. అది కెలిడోస్కోప్ అవుతుంది. సో అట్లా వాళ్ళకి తెలిసిందానే వాళ్ళు అంటే ఫెమిలియర్గా ఉన్నదానే మనం ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే ఐ మీన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ థింకింగ్ అవుతుంది అక్కడ. మేడం, మరి ఇన్ఫేమ్లో పెయింటింగ్తో పాటు ఇంకే ఆర్ట్ ఫామ్స్ని టచ్ చేస్తున్నారు? అదే చెప్తున్నాను, ఈ ఆర్ట్ ఫామ్ అనేది ఇక్కడ లేదు. స్కూల్లో మనం ఆర్ట్ ఫామ్ అనేది పెట్టొద్దు అసలు. ఏ మీడియం కావాలనో అసలు ఇప్పుడు పోతే స్టేషనరీ షాప్కి పోతే యూ కాన్ కమ్అవుట్ ఈజీలీ. ఎన్ని రకాలు ఉన్నాయంటే ఏ మీడియంతోనైనా చేయని అని ఆ ఫ్రీడమ్ ఉండాలి. నువ్వు ఇది వాటర్ కలర్సే నువ్వు చేయాలి, ఇవాళ నేను వాటర్ కలర్స్ చెప్తున్నా వాటర్ కలర్సే చేయాలి, నువ్వు ఇవాళ ఆయిల్ చెప్తున్నా ఆయిల్ ప్యాస్టల్సే చేయాలి, అట్లా లేకుండా పెన్సిలే చేయాలి. పెన్సిల్స్ తోటి కూడా ఎంత బాగా చేస్తున్నారండి. ఆ ఫ్రీడమ్ ఉండాలి వాళ్ళకి. సమ్ విల్ వాంట్ టు డూ. ఇప్పుడు నేను స్కూల్లో హెచ్పిఎస్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి అయితే స్ట్రైట్గా వచ్చేది, బ్రష్ తీసుకొని కలర్ తీసుకొని డైరెక్ట్గా చేసేదన్నమాట. అరే నువ్వు పెన్సిల్లో డ్రా చేసే కలర్ చేయాలని నేను చెప్పినాను అనుకో, ఆ క్రియేటివిటీ వాడికి ఆ ఇంట్రెస్ట్ పోతుంది. వీ హ్యావ్ టు అలౌ దెమ్ టు డూ దట్. ఒక అబ్బాయి వచ్చేది పేపర్స్ తీసుకొని వచ్చేది, పెన్సిల్తోని ఏదో పెన్ తోటే ఏదో డ్రాయింగ్ వేసేది, ఫ్లిప్ చేసి నాకు యానిమేషన్ లాగా మూవ్మెంట్ చూపించేది. సో రకరకాలు వాళ్ళు మైండ్ సెట్, వాళ్ళని ఫ్రీడమ్ ఆర్ట్ క్లాసులనే ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళకి, ఫ్రీడమ్ ఆఫ్ థాట్. మేడం, మరి ఇన్ఫేమ్లో ఆర్ట్ అంటే చేత్తో చేసే ఆర్ట్ వర్క్తో పాటు ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్ అని కూడా ఉంది కదా. సో హౌ ఆర్ యూ బ్రింగింగ్ అబౌట్ దిస్ థింగ్ ఇన్ ఇన్ఫేమ్?
అంటే వాళ్ళకి కోర్సులో కూడా వన్ ఆఫ్ ద టాపిక్స్ వచ్చి ఒక క్లాస్లో వాళ్ళకి కామిక్ స్ట్రిప్ లాగా చేయమంటాం. అంటే అది యానిమేషన్ లాగా వస్తుంది. అంటే ఒక బటర్ఫ్లై గార్డెన్లో ఆడుకుంటూ ఉంటుంది అనమాట. తర్వాత ఏదో ఒక ఇంట్రూడర్ వస్తాడు. ఇట్ కెన్ బి అ స్నేక్, ఇట్ కెన్ బి అ కైట్, ఇట్ కెన్ బి అ బర్డ్, ఇట్ కెన్ బి అ వర్మ్, ఇట్ కెన్ బి అ బీ, ఎనీథింగ్. కెన్ బి అన్ ఎలిఫెంట్ ఆల్సో కమింగ్ ఇన్ టు ద గార్డెన్ అని అంటే వాళ్ళకి ఓ మై గాడ్, ఓకే, ఐ కెన్ డ్రా లైన్ కమింగ్ ఇన్ టు ఇట్, I can draw something else, I can just draw someone, I can draw the clouds bringing in rain, I can draw the sun being very harsh. అట్లా వాళ్ళకి డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. దాన్ని వాళ్ళు కామిక్ స్ట్రిప్ లాగా చేస్తారనమాట. సో అది టోటలీ ఇట్ కమ్స్ ఆఫ్ ఇంటూ ఫిల్మ్ మేకింగ్ ఆల్సో కదా, ఇంటూ స్టోరీ బోర్డ్. 7th వచ్చి మేము ఫుడ్ గురించి చెప్పినప్పుడు, రెసిపీ గురించి చెప్పినప్పుడు విత్ హ్యూమర్ అని అన్నప్పుడు అమ్మాయి వచ్చి ఈ కార్న్ 2 కార్న్ పర్ల్స్ లేదా అవి వాకింగ్ చేసుకుంటూ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు అ డిష్ అనమాట. సో వాళ్ళు చాకు తీసుకొని అనియన్ ఇట్లా కోస్తున్నారంట. అంత బాగా చేసిందంటే అంత బాగా చేసి అండ్ చేసి ఐ ఆస్క్డ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఐఎమ్ మేకింగ్ అ షార్ట్ స్టోరీ, ఐఎమ్ మేకింగ్ అ సినిమా అవుట్ ఆఫ్ మై రెసిపీ. దాన్ని యానిమేటెడ్ సిరీస్గా చేస్తే ఒక సినిమా అయిపోతుంది కదా. అది మనం మరీను వెస్టర్న్ కాకుండా మన కల్చర్ని కూడా మనం తీసుకొని వచ్చేటట్టు ఒక ఆర్ట్ క్లాసులని చేయవచ్చు. మేడం, ఇప్పుడు ఐడియాస్ చాలామందికి ఉంటాయి. ఆ ఐడియాని ఒక పేపర్ మీద పెట్టాలన్నా, ఇంకెవరికన్నా చెప్పాలన్నా చాలా ఛాలెంజెస్ వస్తుంటాయి, హర్డల్స్ వస్తూ ఉంటాయి. నేను ఇది కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, మీకు కన్వే చేయలేకపోతున్నాను అని అనుకుంటారు. సో దానికి మొదటి నుంచే కొంత సాన పెట్టాలేమో అని కూడా అనిపిస్తుంది. ఎటువంటిది పెడితే బెటర్ అని మీరు అంటారు? ఎట్లా పర్స్పెక్టివ్ చెప్పండి. ఇప్పుడు కొంతమంది నాతో అగ్రీ చేయరు, కాంపిటీషన్స్ ఉండొద్దు అని అంటారు. ఇప్పుడు కాంపిటీషన్స్ ఉండొద్దు అని అంటే ఇప్పుడు ఈ పోస్ట్కి నువ్వు అప్లై చేసినప్పుడు వేల మంది అప్లై చేసి ఉంటారు, అందరినీ తీసుకుంటారా? దట్స్ అ కాంపిటీషన్ కదా. హూఎవర్ డస్ వెల్ విల్ బి టేకెన్ అనమాట. ఎందుకంటే కంపెనీస్ అంతా ఆడుకోలేరు కదా అందరినీ ఎవరిని పడితే వాళ్ళని తీసుకునేదానికి. దే విల్ ఆల్సో హ్యావ్ సమ్ ఏదో ఒక ఇది ఉంటుంది వాళ్ళకి, కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవి మ్యాచ్ అయితేనే వాళ్ళు తీసుకుంటారు. అట్లనే చిన్నప్పటి నుంచి కాంపిటీషన్స్కి వాళ్ళని అలౌ చేయాలి. ఎందుకంటే ఒక ఫెయిలియర్ అంటే ఏంది, సక్సెస్ అంటే ఏంది అన్నది వాళ్ళకి సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. తరుణ్ని అదే మేము కాంపిటీషన్స్ చాలా తీసుకుపోయేది. ఒక టీచర్ అయితే అనింది యూఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అని అనేది. రాంగ్ కాదు, రేపు వాడు సినిమా తీసినప్పుడు ఒకటి బాగా అవుతుంది, ఒకటి బాగా కాకపోవచ్చు. యూ షుడ్ నో హౌ టు రిసీవ్ ఇట్. ఆ బ్యాలెన్స్ ఉండాలి. ఒక దాంతో మనం యూ క్యాన్ డిసైడ్ సంబడీస్ టాలెంట్ ఆర్ సంబడీస్ అచీవ్మెంట్ కదా. దెర్ ఇస్ సో మెనీ ఓపెనింగ్, సో మెనీ వేస్ వేర్ యూ కెన్ డూ అనమాట. సో అది పిల్లలకు వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ రావాలి. నాకు ఫస్ట్ వచ్చినా నేను ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి, నేను 0 వచ్చినా నేను ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి. ఐ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ డిప్రెషన్ లాగా ఉండకుండా మనం. మేడం, మీరు ఆల్మోస్ట్ 3 దశాబ్దాలు ఆర్ట్ టీచర్గా ఉన్నారు. డిఫరెంట్ స్కూల్స్లో మీరు అన్నట్టుగా డిఫరెంట్ కరికులమ్స్లో వర్క్ చేశారు. సో ఒక్క నిమిషంలో ఒక ఆర్ట్ క్లాస్ ఎలా ఉండాలి అని అడిగితే మీరేం చెప్తారు? ఫుల్ ఫ్రీడమ్ ఉండాలి. మేడం, ఇంకోటి, మీరు ఈ ఆర్ట్ టీచర్గా మీ కెరియర్ బిగిన్ చేయక ముందు మీరు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో వర్క్ చేశారు యాజ్ ఆన్ అ క్రియేటివ్ రోల్. సో అది మీకు ఏమన్నా ఉపయోగపడిందా ఇటు? డెఫినెట్లీ. ఎందుకంటే అక్కడ పోస్టర్స్ అంతా చేస్తే విల్ హ్యావ్ టు రైట్ అనమాట, క్యాచీ క్యాప్షన్స్ రాయాలి. తర్వాత వచ్చి పోస్టర్స్ చేసినప్పుడు అది రూల్ ఎట్లా ఉంటుందని అంటే ఈవెన్ ఇన్ అ మూవింగ్ ట్రైన్ ఇట్ షుడ్ బి అట్రాక్టివ్. అంటే అది తెలిసిపోవాలి ఏంది అన్నది, అంత బాగా ప్రెజెంటబుల్ ఉండాలి. యూ షుడ్ బి ఏబుల్ టు క్యాచ్ ది అటెన్షన్ ఆఫ్ పీపుల్ అనమాట. అండ్ చూడబోతే మనమే వీఆర్ ఇట్ సెల్ఫ్ అ ప్రోడక్ట్. హౌ డూ యూ సెల్ యువర్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ అనమాట. హౌ డూ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్? ఇట్స్ వెరీ బిగ్ ఉండాలి. డెఫినెట్లీ ఎవ్రీథింగ్, ద వే యూ స్పీక్, ద వే యూ డ్రెస్, ద వే యూ గో, ప్రతిదీ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ హౌ విల్ యూ వాక్ యాజ్ అన్ అట్రాక్టివ్ మ్యాగ్నెట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లనే ఆర్ట్లో కూడా ఏదైనా ఇప్పుడు స్టార్ట్ సంథింగ్, హౌ విల్ యూ అట్రాక్ట్ యువర్ కస్టమర్స్? సో ఇప్పుడు మీరు చేసినప్పుడు హౌ విల్ యూ అట్రాక్ట్ యువర్ వ్యూవర్స్, యువర్ లిసనర్స్? సో ఎవ్రీవేర్ యూ హ్యావ్ టు, ఐ మీన్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అండ్ యూల్ హ్యావ్ టు యూజ్ యువర్ క్రియేటివ్ సెన్సెస్ కదా. అది. సో గీతా భాస్కర్ గారు యాజ్ అన్ ఆథర్ మాట్లాడుకుందాం కాసేపు. సో మీరేంటి అన్నది కనపడుతుంది అందులో.
అంటే నేనైతే నాకు ఆ 2 పుస్తకాల మీద అవగాహన ఉంది. 'డెస్టినీస్ చైల్డ్' అలాగే 'మై హ్యాబిట్స్ అండ్ రెసిపీస్' 2 కూడా ఈ 2 చదివితే మోర్ దాన్ ఎ కెరియర్ పర్సన్ ఆ మదర్ అండ్ ఎ వైఫ్ ఇన్ గీతా భాస్కర్ మీరు ప్రియారిటైజ్ చేస్తారు అని నాకు అనిపించింది. వాట్ డు యూ సే? అంటే డెస్టినీస్ చైల్డ్ అనేసి ఫస్ట్ ఒక బుక్, అది అంటే అది ఆల్మోస్ట్ జెరాక్స్ కాపీ. తరుణ్ బుక్ అని అనడు కూడా. అంటే మా హస్బెండ్ ఏంటంటే ఎప్పుడు బుక్ రాయి అని అనేది. ఎందుకంటే మై లైఫ్ వాజ్ నాట్ దట్ ఈజీ అనమాట. దెర్ వాజ్ సో మెనీ అదర్ హర్డిల్స్ దట్ ఐ హ్యాడ్ టు గో త్రూ. అందరికీ ఉంటుంది, లేదని అంటలేను, కానీ బట్ నా వరకు అయితే నాకు కొన్ని ఉండే అనమాట. అయినా నేను నా పద్ధతులు కొన్ని మార్చుకోకుండా నేను కంటిన్యూ చేసుకుంటూ పోయినాను అనమాట. బికాజ్ నా అప్బ్రింగింగ్ వాజ్ మోర్ విత్ మై ఇన్ అ డిఫరెంట్ వే అనమాట. మా గ్రాండ్ ఫాదర్స్ ఇన్ఫ్లుయెన్స్ వాజ్ ఆల్సో దేర్. సో నాకు కొన్ని ఎథిక్స్ ఉండే. అండ్ నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఐ నెవర్ యూస్ టు గెట్ అవే ఫ్రమ్ సర్టన్ థింగ్స్ దట్ ఐ వాజ్ డూయింగ్, మై హ్యాబిట్స్ కానీ నా పద్ధతులు కానీ అవన్నీ. అయితే ఆయన నువ్వు రాయి ఇవాళ రేపు పిల్లలు ఎట్లా ఉన్నారు చూడు నువ్వు అట్లా. అప్పటి నుంచి అంటే పిల్లల్ని అంటే ఎట్లా పెంచాలని బ్రింగింగ్ ఆల్సో. తరుణ్ని తీసుకొని అంటే పెంచేటప్పుడు ప్రతిదీ ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్. మై హస్బెండ్ వాజ్ ఆల్వేస్ బిహైండ్ మీ. అది వాడిని ఇది చేయొద్దు అది చేయొద్దు అని చాలా ఓవర్ పొజెసివ్నెస్ కూడా చెప్పొచ్చు ఒక రకంగా. బట్ నేనైతే కొంచెం ఫ్రీడమ్ ఇచ్చినాను. బట్ మై హస్బెండ్ వాజ్ వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట. ఎందుకంటే వాడు కొంచెం క్రియేటివ్ సైడ్లో ఉన్నాడు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్. అంటే బుక్ రాయి అంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి నేను సిస్టంలో రాసి సేవ్ చేసుకునేదనమాట. ఆయన చనిపోయినాక ఐ థాట్ ఓకే అట్లీస్ట్ అది ఒక డెడికేషన్ లాగా, లెట్ మీ జస్ట్ బ్రింగ్ ఇట్ అవుట్ అని అది చేసిన. అండ్ అఫ్ కోర్స్ చదివిన వాళ్ళు కొంతమంది దే గాట్ బ్యాక్ టు మీ వెరీ పాజిటివ్లీ ఆల్సో. నాకు 10 మంది కాకపోయినా ఒక్కరికి ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలని అనిపించింది నాకు. అందులో మీరే కనపడతారు, గీతా గారు యాజ్ అ మదర్ కనపడతారు. ఎందుకంటే ఆ బుక్ నేను చదివాను, ఇంకో 2-3 ఇచ్చాను కూడా, నాకు బాగా నచ్చింది. మేడం, మరి మీరు క్రియేటివ్ సైడ్ ఉన్నారు, విజువల్ కమ్యూనికేషన్లో వర్క్ చేశారు. బట్ మీ కొడుకు ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు వచ్చింది. ఆ క్రెడిట్ మీరు తీసుకోవచ్చు, డెఫినెట్గా మీకు ఇవ్వాలి. లేదు, అట్లా చాలా తప్పు అది. ఎవ్రీవన్ ఇస్ అన్ ఇండివిజువల్. కరెక్ట్, హీస్ అన్ ఇండివిజువల్. బట్ ఆ అప్బ్రింగింగ్లో మీరు ఫ్రీడమ్ ఇచ్చి ఉంటారు కదా డెఫినెట్లీ. అయితే నా డౌట్ ఏంటంటే ఇక్కడ, సో కెరీర్ నేను ఇటువైపు తీసుకెళ్ళాలి, సినిమాల వైపు తీసుకెళ్ళాలి అని అన్నప్పుడు మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎస్, బట్ సినిమాల వైపు బ్యాక్గ్రౌండ్ లేదు. తరుణ్ భాస్కర్ కేమ్ యాజ్ అన్ ఇండివిజువల్. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు పెట్టిన ఒక కాంటెస్ట్లో తను కూడా ఒక ఎంట్రీ ఇచ్చి ప్రైజ్ కొట్టారు. దాన్నే ఫీచర్ ఫిల్మ్గా తీశారు, అవార్డు వచ్చింది. సో వెన్ హీ చోజ్ దట్ కెరియర్, మీకు ఏమన్నా అనిపించింది అరే సినిమాల వైపు వెళ్తున్నాడు, కెరీర్ ఎలా ఉంటుందో ఏంటో, ఆ ఫ్రీడమ్ నేను ఇవ్వచ్చా ఇంత గ్రాండ్ లెవెల్లో అని మీకు అనిపించిందా? అంటే ఆల్రెడీ నా థాట్స్ లిబరల్ ఉండే అనమాట. వాడు క్రియేటివ్ ఉన్నాడు, వాడు ఏదైనా చేయగలుగుతాడు. అది కాకపోతే ఇది అంటే నువ్వు అడ్వర్టైజింగ్ కూడా తీసుకున్నానా నువ్వు అదే అని ఒకవేళ కాకపోతే దట్ ఈస్ ఆల్సో వెరీ ఛాలెంజింగ్ ఫీల్. సో నువ్వు క్రియేటివ్ ఉన్నాడు కాబట్టి వాడు ఏదైనా చేస్తాడు, ఎట్లయినా చేసి బతుకుతాడు అన్న ఒక నమ్మకం నాకు ఉండే అనమాట. నో ప్రాబ్లం. ఓకే, సో దట్ వే మీరు చాలా కాన్ఫిడెంట్గానే పంపించేశారు. అందులో నీడ్స్ కూడా మనం వాళ్ళని పెంచేటప్పుడు మినిమల్ నీడ్స్ అంటే వాట్ యూ need is very very important and what you want is totally different anamata. If you want something you will have to go beyond your needs anamata. For that you have to malla inka ekkuva సంపాదించాలి అనమాట. అయినా కానీ నీడ్ కంటే ఎక్కువ నీకు ఎందుకు, నీకు ఇంత ఉంటే చాలు కదా. వాడే అంటాడు అమ్మ ఇది ఉంటే చాలు కదా అని. ఒక కంఫర్టబుల్ లివింగ్ కావాలి మనకు కూడా, హ్యూమన్గా మనకు కూడా ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి, ఇది ఉంటే ఇది సరిపోదు అది కూడా కొనుక్కోవాలని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, ఆ ఫ్రీడమ్ కూడా ఉండాలని అంటే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్, అంతే కదా. ఇంకొకటి మేడం, నా సినిమా అంటే ఏం లేదు, స్టోరీ టెల్లింగ్ కదా. సో ఇప్పుడు మా జనరేషన్ వరకు కూడా మీ అప్పుడైతే ఇంకా చాలా బోల్డ్ అని కథలు విన్నారు మీరు, రకరకాల కథలు, అసలు ప్రింట్లో లేని కథలు కూడా పూర్వీకులు విన్నారు, చాలా మౌఖికంగా వచ్చిన కథలు. ఇప్పుడు మెల్లగా ఆ కల్చర్ కొంచెం తగ్గుతుంది. ఎస్, టోటలీ జీరో అయిపోయింది అని చెప్పలేము, కానీ పిల్లలు పుస్తకాలు చదవడం నుంచి క్యారెక్టర్స్ని ఎక్కువగా ఫాలో అవ్వడం, అంటే అక్కడ అది అరటిపండు ఒలిచి పెట్టినట్టుగానే ఉంటుంది, ఒక ఇమాజినేషన్కి ఎవెన్యూ లేదు. సో స్లోలీ ఈ వైపు ఏమన్నా ఫ్యూచర్ జనరేషన్స్లో లాక్యునా ఉంటుందంటారా? అందుకనే కదా ఈ ఆర్ట్ మీద నేను అంత ఇది చేస్తున్నా, స్ట్రెస్ చేస్తున్నా. ఇమాజినేషన్ ఉండాలి.
ఐ మీన్ యూ హ్యావ్ టు మేక్ యువర్ బ్రెయిన్ వర్క్ ఆన్ యువర్ ఓన్ అనమాట. ఎందుకంటే ఒకరిని చూసి చేయడము, ఒక వస్తువుని చూసి కాపీ కొట్టడము, ఒకరికి ఒకటి ఉంటే నాకు కూడా అది కావాలని అనడం, అది ఇండివిజువాలిటీ అనేది ఆర్ట్ తోటే వస్తుంది. అండ్ ఫైనల్గా ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ మేడం, మరి ఆర్ట్ మెంటార్గా మీరు ఆల్మోస్ట్ 3.5 డికేడ్స్గా ఉన్నారు కదా. సో మీరు ఏ ఇన్స్టిట్యూట్తో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ ఇన్స్టిట్యూట్లో పిల్లలతోటి మీరు చాలా కార్యక్రమాలు చేయించారు. మీరు చాలా చేంజెస్ కూడా చూసుంటారు, మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్లే చూసుంటారు. సో ఇప్పుడు ఇన్ఫేమ్ ద్వారా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది, అటు పిల్లల్ని ట్రైన్ చేయడానికి, ఆర్ట్ టీచర్స్ని ట్రైన్ చేయడానికి. ఫర్ దట్ మ్యాటర్ దీనికి ఏజ్తో సంబంధం లేదు, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు మీరు చెప్తున్నారు. సో ఫ్యూచర్లో వాట్ ఎల్స్ యూ వాంట్ టు డూ విత్ ఇన్ఫేమ్? నాకు కొంచెం ఈ కంపెనీస్కి కానీ లేకపోతే కాలేజెస్కి కానీ, అంటే ఇప్పుడు నేను చేసేదంతా చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఒక టీనేజర్ వరకు ఈ కోర్స్ తీసుకెళ్తున్నాను నేను. ఆల్రెడీ నేను కొన్ని దగ్గర చేసి ఉన్నాను నేను. ఐ వాంట్ టు గో ఫర్దర్ ఇంటూ, ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ అంతా చాలా వరకు మనం రిలీవ్ చేసుకోవచ్చు ఆర్ట్ తోటి అనేసి ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఇట్ అనమాట. ఇప్పుడు వీళ్ళు కల్నరీ లౌంజ్లో కూడా నేను ఐ వాజ్ సజెస్టింగ్ దెమ్ ఫుడ్ అనేది కాదు, తిండి అంటే మనకు తినేది మాత్రం కాదు, ఈవెన్ మైండ్ ఆల్సో, ఫుడ్ ఫర్ థాట్ ఆల్సో షుడ్ బీ దేర్ కదా. ఆ లెవెల్లో మనం ఏదైనా ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు ఆర్ట్ని తీసుకొని అనేసి ఐ బిన్ థింకింగ్. మేబీ ఇంకా ఫ్యూచర్లో అట్లా కూడా చేయాలని ఉంది, చేస్తానేమో అని. తప్పకుండా చేయాలి మేడం. అయితే శ్రోతలందరికీ కూడా గీతా భాస్కర్ గారు ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్గా అందరికీ పరిచయమే, సుపరిచితులే. కాకపోతే వెనకాల ఏం జరుగుతుందన్నది డెఫినెట్గా నా శ్రోతలకి ప్రేరణ మాధ్యమంగా పరిచయం చేయాలి అని అనుకున్నాను. సో ఒక ఎండ్ క్రెడిట్ లైన్ మాత్రం నేను ఇస్తాను మేడం ఒకటి ఈ కార్యక్రమం మొత్తంకి కూడా. అంటే ఆర్ట్ అన్నది కేవలం మన దినచర్యలో కానీ మీరు అన్నట్టుగా ఒక వారంలో 30 నిమిషాలు కేటాయించి కూర్చొని చేయండి అని చెప్తే వచ్చేది కాదు, అది మనసులోంచి రావాలి. ఏ రకంగా అన్నా రావచ్చు. ఈరోజు నేను ఒక వెరీ బిజీ డాక్టర్ గైనకాలజిస్ట్ని చూశాను, ఆవిడ క్రోషే చేస్తారు. అసలు ఆవిడకి టైం ఎక్కడ దొరుకుతుంది అంటే చాలా కాంప్లికేటెడ్ క్రోషే ఒకటి. ఆవిడ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నేటివిటీ సీన్ అంతా క్రోషేలో చేసి ఆవిడ సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఆవిడకి ఎంత హ్యాపీనెస్ దొరుకుంటుంది. సో ఆ నిర్వాణ, ఆ స్ట్రెస్ రిలీవింగ్, ఆ హ్యాపీనెస్ ఎంత రివార్డింగ్గా ఉంటుంది అంటే ఆర్ట్, అది ఎవ్వరూ మిస్ అవ్వకూడదు అని నేను అనుకుంటున్నాను. చిన్నపిల్లల నుంచి అందరికీ ఈరోజు డెడ్ లైన్స్, ఎగ్జామ్ ఉంది అంటే ఒక టైం టేబుల్ వేసుకొని ఈరోజు ఇది కంప్లీట్ అవ్వాల్సిందే, రేపు ఇది అవ్వాల్సిందే, ఎగ్జామ్లో ఫస్ట్ రావాల్సిందే. వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్? యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ త్రూ ఆర్ట్ అని నేను అంటాను మేడం. చివరిగా మా శ్రోతలకి మీరిచ్చే మెసేజ్ కూడా, అంటే ఇప్పుడు ఆర్ట్ అంటే డ్రాయింగ్, పెయింటింగ్ మాత్రం కాదు, ఏదైనా సరే, కుకింగ్ ఆల్సో ఇస్ అన్ ఆర్ట్ అనమాట. అది అంటే మనం సొంతంగా మనం ఏదైనా క్రియేట్ చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ కంటే ఎక్కువ వేరే దేంట్లో ఉండదు అనమాట, దేంట్లో ఉండదు. అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయి, ఏదైనా తెచ్చుకోవచ్చు. కానీ మనం ఇంట్లో చేసి ఇంట్లో వాళ్ళందరూ తిని బాగుంది అని అన్నారంటే, లేకపోతే ఏదో ఒక రకంగా మనము ఒక ఆర్ట్ లేక ఒక ముగ్గేసో వాళ్ళు హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేసినారనుకోండి, అదే చాలు మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ, ఇప్పుడు మీరు అన్నట్టు క్రోషే చేస్తుందామని అంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ టేక్ టు సో మెనీ అదర్ థింగ్స్ అనమాట. పిల్లలతో పోయి ఆడుకునేదో, గేమ్స్ కండక్ట్ చేయడం, అవన్నీ కూడా ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ అ క్రియేటివ్ మైండ్. సో అందరికీ ఉంది క్రియేటివిటీ, దాన్ని కొంచెం బయటికి తీసుకురావాలి అంతే. అది మనం చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళని ట్రైనింగ్ ఇస్తే ప్రాబబ్లీ దే విల్ బీ బెటర్ హ్యూమన్స్ ఇన్ ద ఫ్యూచర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు చాలామంది చూస్తున్నాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, స్ట్రెస్ అని అంటున్నారు, వేరే అవకేషన్స్కి వెళ్ళిపోతున్నారు. అవన్నీ కాకుండా మనం బ్యాలెన్స్డ్గా లైఫ్ని మనం యూస్ఫుల్గా మనం ఏదైనా చేస్తే ఐ థింక్ వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, పేరెంట్స్కు ఒక బాధ లేకుండా, లేకపోతే మన ఫ్యామిలీకి కానీ, పేరెంట్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ ఎవరికి హర్ట్ చేయకుండా మనం సొంతంగా ఏదైనా క్రియేట్ చేసినామనంటే దాంట్లో వచ్చే హ్యాపీనెస్, యూ విల్ బీ క్రియేటింగ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్ ఆల్సో. అది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్యక్రమం ఇలాగ కొనసాగుతూనే ఉంటుంది. ఫుల్ ఇంటర్వ్యూ వినాలి అంటే ఏఆర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో స్పెషల్ ఇంటర్వ్యూ విత్ దాస్యం గీతా భాస్కర్ గారు అని టైప్ చేసి వినండి. ఇంతవరకు మీరు విజువల్ ఆర్ట్స్ మెంటర్, ఫిల్మ్ డైరెక్టర్, ఆర్టిస్ట్ దాస్యం గీతా భాస్కర్ గారితో పరిచయం విన్నారు.
మీకు పరిచయం చేశారు శ్రీమతి నిహారా కానేటి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.